యెషయా 66:13, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అన్నాడు. నిన్ను సృజించిన దేవుడు, నీకు ఈ ప్రపంచంలో ఎవరికీ కలవకుండా ఏర్పాటు చేసిన వేలుముద్ర ఇచ్చిన దేవుడు, నీ కంట్లో అద్భుతమైన ఐరిస్ని పెట్టి అది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తితో కూడా కలవకుండా అంత స్పెషల్గా మిమ్మల్ని కలుగు చేసిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. యు ఆర్ స్పెషల్ టు గాడ్ అనండి. ఐఎమ్ ఏ స్పెషల్ టు గాడ్ అని చెప్పండి. తల్లి గర్భంలోనూ ఉండగా నేను ఎరిగినవాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుల నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. మీ భారమును నేను తొలగిస్తాను, మీ చింత యావత్తు నా మీద మోపమన్నాడు. మీ భారం ప్రభు మీద మోపండి. మీరు ఒంటరివారు కారు, అందరూ నిన్ను విడిచిపోయినా నువ్వు ఒంటరివాడు కావు, నీ దేవుడు నిన్ను విడవాడు ఎడబాయుడని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. వాక్యం తీసుకుని నా ప్రాణమా అని దావీదు భక్తులు పలికినట్టుగా మీ ప్రాణంతో మీరు మాట్లాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని నమ్మిన వారు ఎవరు ఒంటరివారు కాదు. నువ్వు దేవుడిని నమ్మి ఉంటే భౌతికంగా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, మిమ్మల్ని విడువను ఎడబాయని చెప్పిన దేవుడు నీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. కాబట్టి నేను ఒంటరిని అని చెప్పే ప్రసక్తే లేదు. ఆ మాట మీరు చెప్పవద్దు. మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారా? యేసుక్రీస్తుని మీరు సురక్షణగా అంగీకరించారా? అయితే మీ జీవితంలో ఎప్పటికీ మీరు ఒంటరి వారు కారు. మీ కన్నీళ్లు తుడిచివేస్తాడు, మీ దుఃఖంను సంతోషంగా మారుస్తాడు, మీ అంగలార్పులను నాట్యంగా మార్చగల దేవుడు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నా ఆత్మను రక్షించము, నా పాపాలను క్షమించమని ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే తక్షణమే ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీలో ఉండి మీ మనసుకు మీ గుండెకు తగిలిన ప్రతి గాయమును మాన్పివేసి మీ దుఃఖమును సంతోషంగా మార్చి మీకు నిబ్బరమైన మనసును అనుగ్రహించి తన జీవ మార్గంలో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభుని ఆహ్వానిస్తారా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రజలుగా మేము చేస్తున్న మా ప్రార్థనలు మీరు వింటున్నారు. ప్రతిదినం మీ కృపావార్తను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును తండ్రి, మేము ఎవరూ ఒంటరి వారం కాదు. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు కొందరిని ఒంటరివారుగా చేసినప్పటికీ ఆ ఒంటరితనంలో నీవు మాతో కూడా ఉంటానని, విడవక ఎడబాయిక నడిపిస్తానని వాగ్దానం చేశావు. ఆ దుఃఖమును సంతోషంగా మారుస్తాన్నావు, ఆ అంగలార్పం నాట్యంగా మారుస్తాన్నావు. ఈ కృపను అనుగ్రహించి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. నీ ప్రజల్లో ఏ అవసరతలో ఉన్నా మా ప్రతి అవసరాన్ని మహిమైశ్వరం చొప్పున నువ్వు తీరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల కన్నీరు తుడిచివేయబడును గాక, వారిలో ఉన్న ఒంటరితనం ఇప్పుడే యేసునామములో తీసివేయబడును గాక. ఆ లోన్లీనెస్ అనేటువంటిది వారి హృదయాల్లో నుండి, వారి ఇళ్లలో నుండి అది తొలగిపోవాలి నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.